కూడా పనికొస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. మిత్రులారా, చాలా సంతోషం. ఇవే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తీసుకుంటే ఈరోజు సన్న ఓట్లు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది. రైతులకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కాదు, రైతులకు సన్న ఓట్లకు 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సన్న బియ్యం ఈరోజు అన్నం పెట్టే కార్యక్రమం తెలంగాణలో సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం దేశం ఎక్కడ జరుగుతలేదో ఈ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ గారు మంత్రి నిర్ణయం తీసుకొని సన్న బియ్యం ఎంత గొప్ప కార్యక్రమం అంటే ప్రజలల్లో మంచిగా పోయిన పథకం ఏదైనా ఉందంటే ఈ సన్న బియ్యమే కార్యక్రమం. రాష్ట్రంలో అందరూ కూడా హర్షిస్తూ మన పోయిన సన్న బియ్యం కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ఈ సన్న బియ్యం పంపిణీ, సన్న బియ్యం సన్న బియ్యం అన్నం కూడా మనం తండాలల్లో, ఎస్సీ కాలనీలో, బీసీ కాలనీలో మనం కూడా మంచి భోజనం మండలాలలో తిరిగినాం. ఈరోజు అంటే ఇవన్నీ కూడా అదే కాకుండా ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రేషన్ కార్డులలో కొత్త యూనిట్లు 10 ఏళ్ళు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డులలో పిల్లలు పుడితే కొత్త అల్లుడు, కొత్త కోడలు వస్తే వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేయలే. ఈరోజు అవన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఈరోజు వందలాది వేలాది మందిని ఈ రేషన్ కార్డులలో యాడ్ అవుతున్నాయి. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైంది. ఈ 2-3 రోజులలో మన నియోజకవర్గానికి సంబంధించి అంతకుముందు పైలట్ విలేజ్ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం మొదలైంది. మండలానికి ఒక ఊరు. ఈ రోజు మళ్ళా ఇప్పుడు చెప్తా ఉన్నాం, మనం 30వ తారీఖు నాడు మంత్రులు వస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు రాజీవ్ యువ వికాసం మీద సూర్యాపేటలో మీటింగ్ పెడుతూ మరి ఆ రోజు ఉదయం 10 గంటలకు అనుకుంటా, తర్వాత తెల్లారి కానీ మర్నాడు కానీ మనకు సంబంధించిన ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ పరంగా మన బీబీ నగర్, భువనగిరి, మరి భువనగిరి టౌన్, భువనగిరి మండలం కూడా ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అట్టహాసంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం వాళ్లకు ఆ ప్రొసీడింగ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ 2 మండలాలు ఒక టౌన్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడతాం. ఆ తర్వాత 2 రోజుల గ్యాప్ లో పోచంపల్లి మండలం, ఒరుగొండ మండలి కూడా అది ఒక రోజు గ్యాప్ లో అది కూడా చేద్దామని కూడా ఈ సందర్భం చెప్తున్నాం. ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కూడా గొప్పగా జరుగుతుంది. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు సమయం దొరికింది. 1:30కు వచ్చి ఆడ కూర్చున్నా. నేను మొన్న పోచంపల్లి కాలువలు చూసినప్పుడు రాజు యువ వికాసం మీద పోచంపల్లిలో ఏ విధంగా చేయాలని ఎంపీడీలతో కూర్చొని ఏ విధంగా పథకం పారదర్శకంగా నడవాలనేది ఒక నిర్ణయం మేమంతా మా పోచంపల్లి నాయకులందరం కూడా కూర్చొని చేసినాం. ఈ రోజు సమయం దొరికింది, 2 గంటల ముందు వచ్చినాం. బీబీ నగర్ మండల నాయకత్వంతో కూర్చున్నాం. అంటే సమయం వృధా చేసుకోవద్దు. బీబీ నగర్ మండలానికి సంబంధించిన రాజు యువ వికాసం మీద మాట్లాడి గోల్గొండకు సంబంధించి కూడా మాట్లాడినాం. అంటే ఏ విధంగా చేస్తున్నాం, బేసిక్ ఏంటంటే అర్థం కాదు ఎట్లా చేస్తున్నారు, అంటే పారదర్శకత నడుస్తున్నారు, చెప్పకపోయి ఏం చేస్తున్నారు అనే అట్లాంటి ప్రశ్న ఉత్పత్తం కావద్దు. మనం మాట్లాడుకున్నాం, ఈ విధంగా చేస్తున్నాం, ఇట్లా చేస్తున్నాం, విన్నాము. ఎవరైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసినాం. ఆ విధంగా రాజు యువ వికాసం కూడా ఎట్లా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం దాని మీద కూడా మాట్లాడినాం. భువనగిరి టౌన్ కూడా టౌన్ మాస్టర్ ఇప్పుడు దాని మీద కూడా ఈ మీటింగ్ అయిపోయిన 1/2 గంట మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది. వచ్చే 3-4 రోజులలో రాజు యువ వికాసం మీద కూడా మనం దాని మీద లిస్ట్ కంప్లీట్ చేసుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా మనం ఇప్పుడు అంతకుముందు మరి కేసీఆర్ నిధనం వెళ్ళియలే, రైతు రుణమాఫీ చేయలే, మరి అట్లనే పెన్షన్లు 2,000 నుంచి 3,000 చేస్తున్నాడు, అవి చేయలే. సో ఏ కార్యక్రమం చేయలేదు, ఇల్లు రాలే, మరి ఈ రుణమాఫీ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏది చెక్కకుండా కూడా ఈ రోజు మనం రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు దిక్కు, మరి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలి. సో ఏది చెప్పినా కూడా అవన్నీ చేయలేదని వస్తున్నాయి. ఈ రోజు అప్పుల రాష్ట్రంగా మిగిల్చినప్పటికీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చాలా గొప్ప అంశం. మనము నాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఆ రోజు ఒక గొప్ప ప్రభుత్వంగా ఆ రోజు నడిచింది. ఆ రోజు అనేక కార్యక్రమాలు జరిగినాయి. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పాలన కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో పాల్పంచుకుంటున్నందుకు మనందరికీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులందరూ కూడా గర్వంగా చెప్పుకోవడానికి ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. మరి ఒక్కటి మీకు ఇంకోటి చెప్పాలి, ఈరోజు అంటే ప్రతిపక్ష నాయకులంగా మనం ఆ రోజు సమయం ఎక్కుండే, ఆ రోజు ఇంకో పని లేకుండే, ఎప్పుడు జనంలో తిరిగేది, ఎప్పుడు రోడ్ల నెంబర్ తిరిగేది, ఓ దగ్గర చాలా కూడా కూర్చునేది, మాట్లాడుతుండేది, మందలు ఇచ్చేది, ఏదైనా మంచి ఆపద సంపద తిరుగుతూ ఉండేది, ఎక్కడంటే అక్కడ పోయేది.
ఈ రోజున్న పరిస్థితులలో 80% సమయం ప్రభుత్వ కార్యక్రమాలకు. ఎక్కడ పోయినా వదిలికి పోతే ఇనాగ్రేషన్ ఉంటుంది, ఒక ప్రభుత్వ పథకం. కానీ ఈ రోజు ఇక్కడికి వస్తుంటే ఇట్లా 3 మండలాలకు సంబంధించి మాట్లాడి, మొన్న వస్తే భువనగిరిలో కార్యక్రమాలు మాట్లాడి, ఓ రైస్ మిల్ ఇనాగ్రేషన్ పోయినాం, రైస్ మిల్ ఆఫీస్ ఓపెన్ చేస్తే పోయినాం, ఒక ఊరి పండుగకు పోయినాం. అంటే ఈ రోజు పరిస్థితులు ఇట్లా ఉంటాయి, సమయం ఏమో సరిపోదు. సో అక్కడక్కడ మరి కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డ సందర్భం ఉన్నది. సరే, కార్యకర్తలకు కొంత గ్యాప్ అనేది అయితే వస్తున్నది, అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే ఒప్పుకుంటాను. అది ఎట్లా చేయాలనేది జర ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు నా ఫేస్బుక్ ఇట్లా చూడరు, ఎంత తిరుగుతున్నామో చూడరు, ఒక్కరోజు 10 గంటలు 12 గంటలు కూడా తిరుగుతున్నాం. మరి ఒక్కొక్కసారి సార్ ఇక్కడికి వచ్చిపోవాలంటే మన నావపల్లిలో ఒక ఇబ్బంది అయింది, ఓ సంఘటన జరిగింది. ఈ పండుగలు ఈ కార్యక్రమాలు ఇనాగ్రేషన్ పూనేలేదు, నావపల్లికి రాలేకపోయి ఏంది సార్ ఇట్లా రాకపోయా అని అనుకుంటుండొచ్చు. సో ఇట్లా కానీ మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మన భువనగిరి నియోజకవర్గం మన వాళ్ళ కోసమే. సాగునీరు కాలువలకు నీళ్ళు తీసుకొచ్చిన శాంక్షన్ చేసినామంటే ముందు అడిగితే అసలు వాళ్ళకు మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ గదేంది అనేటు ఉండదు. 10 సార్లు చెప్పినాక నేను ఒక్కరినే కాక మిగతా ఎమ్మెల్యేలను తీసుకుపోయినాక అంటే ఎంత శ్రమ పడ్డామంటే అప్పుడు అర్థమైంది. అంటే ఆ శ్రమ ఎవరి కోసం? మన కోసమే కదా, మన వాళ్ళ కోసమే కదా. బునియాది అధికారులు గుర్రెట్టే కాకుంటే 3-4 సార్లు పంటకు 2 సార్లు తీస్తున్నారు. ఈరోజు వాటర్ ప్లాంట్ ఊర్లలో లేకపోతే డివిజన్లోని 10 సార్లు బతలాడుతున్నాం. మరి ఇప్పటికి 90 ప్లాంట్లు డివిజన్ల దగ్గర పట్టుకోవచ్చు. పోచంపల్లి దగ్గర మీరెందుకు అని చెప్పి వాళ్ళలో 20 ప్లాంట్లు అడిగాం. అట్లనే మరి ఆఖరి మొన్న ఇంకా ప్లాంట్లు సరిపోకపోతే ఈ హిందుస్థాన్ 10 ప్లాంట్లు అడిగాం. అడుగురావడమా చేయడమా ఎట్లయితే నమస్కరిస్తున్నాం. చాలా సంతోషం. మరి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులల్లా మరి చూస్తే ఆ యొక్క స్ఫూర్తి గత 10 ఏళ్లల్లా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నదో ఆవేశం, ఎట్లయితే ఆ స్ఫూర్తి ఇంకా కూడా అక్కడే కొనసాగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవలసింది. అయితే ఒకటి ఈరోజు గొప్ప విషయం ఏంటంటే భువనగిరి నియోజకవర్గం, భువనగిరి అసెంబ్లీ, ముఖ్యంగా నాడు భువనగిరి పార్లమెంట్ కోమటిరెడ్డి వెంకరెడ్డిని గెలిపించుకున్నామంటే ఈ భువనగిరి అసెంబ్లీ నుంచే. భువనగిరి అసెంబ్లీ కార్యకర్తలే అని చెప్పి అలా ఏమాత్రం సందేహం లేదని చెప్తున్నాం. ఇక్కడికి వెళ్ళి 40 ఏళ్ల నుంచి గెలవని ఇక్కడ పార్లమెంట్ కూడా భువనగిరి అసెంబ్లీ నుంచే మెజార్టీ ఇచ్చినాం. మనతోటి నాడు పార్లమెంట్ ఎంపీగా వెంకరెడ్డి గారు గెలిచింది. అదే ఊపుతోటి మళ్ళా అసెంబ్లీలో 2018లో ఓడినప్పటికీ 2023 మళ్ళా నవంబర్లో మరి నన్ను గెలిపించుకునే కార్యక్రమం చేసిండ్రు. నిజంగా చాలా సంతోషం. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా ఎక్కడ కూడా తగ్గలేదు. నల్లగొండ జిల్లా అంటేనే కంచుకోట, ఆ పక్క బాగున్నదని మనం ఎప్పుడు అనుకుంటాం, ఇక్కడ బాగాలేదనేది ఒక ఆలోచన తప్పితే ఎప్పుడు కదలిస్తే మేమున్నామని చెప్పే కాంగ్రెస్ కార్యకర్తలు. కాకపోతే అంతకుముందు చెప్పినట్టు సరే వచ్చిండ్రు పోయినరు, కొద్దిగా ఓడిపోతే కూడా నిలబడాలి. ఓడిపోతే కూడా కార్యకర్తల కోసం నిలబడితే అప్పుడు నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి పని చేస్తే, మండల స్థాయి కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, కలిసి పని చేస్తే ఆ టీం అట్లే ఉంటుంది, రోజుకి ఇంత పెరుగుతుంది. ఇది పార్టీలోనే కాదు, పార్టీ కార్యకర్తలకు నాయకులకే కాదు, చూసే న్యూట్రల్ క్రౌడ్ కూడా, న్యూట్రల్ గా నియోజకవర్గంలో ప్రజలు కూడా అరే ఈయన కష్టపడుతుండయా, పలానా గ్రామ శాఖ కష్టపడుతుంది, పలానా మండల శాఖ కష్టపడుతుండు, ఈయన ఓడిపోయి కూడా తిరుగుతున్నాడు, పలానా అనిల్ కుమార్ రెడ్డి లేకపోతే పలానా తడక వెంకటేశ్వర గారు అన్నప్పుడు జనం ఈ పక్క చూస్తారు. జనం గెలిపించాలని నిర్ణయం తీసుకుంటారు. గెలిపించాలని నిర్ణయము మనం 2023 కంటే ముందు సంవత్సరం ముందే ఇక్కడ నిర్ణయం తీసుకుని పోనీరు. వేరే పార్టీలు కూడా ఓట్లేసిన సందర్భం టీఆర్ఎస్ చెప్పారు, బీజేపీ చేసి చెప్పారు మీకు వేస్తున్నాం ఈసారి గెలిపిస్తామని చెప్పారు. సో అంటే వ్యక్తి నిలబడాలి, కష్టపడాలి, అందరం కలిసి పని చేయాలి. చేసినప్పుడు తప్పకుండా ఫలితం ఉంటుంది. అది కింది స్థాయి నుంచి గ్రామ శాఖ నుంచి మొదలు పెడితే మండలం కానీ అసెంబ్లీ కానీ రాష్ట్ర స్థాయి వరకు కూడా అదే నడుస్తుంది తప్ప ఇంకొకటి కాదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 2018 నుంచి మొదలు పెడితే కష్టపడ్డాడు. ఈరోజు రాష్ట్రాన్ని గెలుపుబాటులో తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్న 3-4 రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతుందంటే ఇది గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధ్యక్షులు తప్ప ఇంకొకటి కాదని సందర్భంగా చెప్తాను. ఆయన కష్టపరితం
రాహుల్ గాంధీ గారి కార్యదక్షత, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోటి ఈరోజు కార్యకర్తలు నాయకులను కలిస్తే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. సరే, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అంటే ఒడిదిడుకులు ఉంటాయి, వెనక ముందు అవుతుంటాం. ఉన్న పరిస్థితులు, అంతకుముందున్న ప్రభుత్వం కేసీఆర్ చేసిన అడగోలు అప్పులు, కూలగొట్టిన ప్రాజెక్టులు, ఇట్లాంటి పరిస్థితులలో కూడా ధైర్యంగా సాహసంగా కార్యక్రమాలు చేసుకునే ముందుకు పోతా ఉన్నాం. కాకపోతే అనౌన్స్మెంట్స్ లా ఒక్కొక్క సందర్భంగా వెనక ముందు అవుతుండొచ్చు, కానీ గడిచిన సంవత్సరంన్నరనే మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. తప్పకుండా మరి ఇంకా రానున్న కాలంలో ఇవన్నీ కూడా మరి స్టేబుల్ గా ముందుకు తీసుకెళ్తే ప్రజలు తప్పకుండా మనల్ని హర్షిస్తారు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. చెప్పాలంటే నిజంగా ఇది అసలు ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి అనేది చాలా ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. నా వరకు నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, మనకు సంబంధించి మన భువనగిరి నియోజకవర్గానికి హెచ్ఎండిఏ ఫండ్స్ 56 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాం. అంతకుముందు ఏ సంవత్సరంలో కూడా 10 కోట్ల కంటే ఎక్కువ రాలే, 10-12 కోట్ల కంటే 56 కోట్లు తీసుకొచ్చుకున్నాం. పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునియాది గారి కాలువలకు మరి దాదాపు 500 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. మనకు సంబంధించిన పంచాయతీరాజ్ రోడ్లకు గౌరవ సీతక్క మంత్రి గారి ద్వారా దాదాపు 60-70 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చుకున్నాం. భువనగిరి ఫోర్ట్ కు రోప్వే కార్యక్రమం కూడా ముందు పోయే కార్యక్రమం జరుగుతుంది. దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా ఎంబడి ల్యాండ్ ఎక్విజిషన్స్ కూడా కంప్లీట్ చేసినాం. అంటే చెప్పుకుంటూ పోతే మరి చాలా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్వయాన వచ్చి మన భువనగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భం కూడా చూసినాం. ముఖ్యమంత్రి వచ్చుడే ఎక్కువ, ముఖ్యమంత్రి వచ్చి మన మురికి నీళ్ళైనటువంటి మురికి కూపమైనటువంటి మూసీ నది వంటి పాదయాత్ర చేసి మూసీ ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తా. ఈ రాష్ట్రంలో హైదరాబాద్ నడిపొడ్డు నడిపోయే మూసీ నది ఒక హైదరాబాద్కే కాదు, నల్లగొండ, ఉమ్మడి నల్గొండ ప్రజలకు కూడా ఇబ్బంది ఉన్నదని చెప్పి స్వయాన వచ్చి చూసి కులవృత్తుల బాధలు చూసి మీకు నేనున్నానని చెప్పి ఇంకా స్థిర నిశ్చయం ఏర్పరచుకొని మూసి ప్రక్షాళన చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. అట్లనే అక్కడ ఆగకుండా సంఘం దగ్గర బ్రిడ్జ్ కూడా 37 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. సంఘం బస్సులు పాదయాత్ర చేశారు. ఇక్కడ మా సంజయ్ రెడ్డి కూడా ఉండొచ్చుడా, మరి వాళ్ళంతా మా బాల నరసింహ గారు వీళ్ళంతా కూడా వైసీపీ వీళ్ళంతా పాదయాత్ర చేసి వాళ్ళకు ముఖ్యమంత్రి గారు అడగనే వరం ఇచ్చినట్టుగా మరి ఆ భీమలింగం శివయ్య దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని ఆ శివునికి కూడా 2 కోట్ల రూపాయలు మేము వీడ గుడి కట్టండి అని కూడా చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అన్ని ఆశీస్సులు మనకి ఇచ్చింది. ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. శాంక్షన్ అవడమే కాదు, బునియాది అనే కాలువ స్టార్ట్ చేయించినాం. పిలాయిపల్లి కాలువ మొన్న పోయి చూసినాం. ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏడ ముందు కావాలి, ఏడ తొందరగా కావాలి. అంతకు ముందున్న కాంట్రాక్టర్ శాంక్షన్ చేసిర్రు, మట్టి పని చేసిర్రు. ఏడైతే కట్టడాలు సిఆర్ఎస్ మరి మెషనరీ వర్క్స్ ఉంటాయో, కాంక్రీట్ వర్క్స్ ఉంటాయో, కష్టమైన పనులు వదిలిపెట్టి పత్త లేకుండా పెట్టుకోండి. ఇప్పుడు కష్టమైన పని ముందు చేయాలని చెప్పి ఈరోజు కాలువల మీద తిరిగి మేము చెప్పడం జరిగింది. ప్రతి 10 రోజులకు ఒకసారి కాలువల మీద పోతాం, చూస్తాం. ఆ కాలువలు అయ్యేదాకా కూడా ఆ కాలువలు ఎంబడే పడతాం. గౌరవ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా పదే రివ్యూలు పెడుతూ ఆయన వంతు శ్రమ, ఆయన వంతు కష్టపడుతున్నాడు. మన కాలువలు ఎక్కడున్నాయి, ఏం చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కూడా అడుగుతున్నాడు. కాంట్రాక్టర్లు ఎప్పటి పడుతున్నారు. మాకు నమ్మకం ఉంది ఈ కాలువలో 2 ఏళ్ళ 15 వాళ్ళు చేయలే, 2 ఏళ్ళ కంప్లీట్ చేస్తాం. ఇది ఒక భువనగిరి నియోజకవర్గమే కాదు, అటు ఆలేరు అయితేంది, అటు నగరికల్ అయితేంది, అటు తుంగతుర్తి అయితేంది, అటు మునుగోడు 5 నియోజకవర్గాలకు సంబంధించిన 3 కాలువలను కంప్లీట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. అంటే మన వరకే కాదు, ఇంకా కిందికి వెళ్ళిపోయే కార్యక్రమం కూడా ఈరోజు మన కష్టం.